హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా నిన్న ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరిగిందండి. దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఫస్ట్ మనం స్కోర్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. స్కోర్స్ ఎవరు ఎంత కొట్టారా, ఎవరిన్ని వికెట్లు తీశారా, ఎంత ఎకనామీ, ఎంత స్ట్రైక్ రేట్ అని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్ఎస్జీ లైనప్ చూసుకుంటే అండి, మార్క్రమ్ 28 రన్స్ అండి, 18 బాల్స్తో 4-4, 1-6, 155.56 స్ట్రైక్ రేట్ అండి. మిచ్చల్ మార్ష్ డక్అవుట్ అండి. పూరన్ 30 బాల్స్తో 44 రన్స్ కొట్టిండండి, 2 వికెట్స్, 146.67 స్ట్రైక్ రేట్ అండి. పంత్ 5 బాల్స్తో 2 రన్స్ కొట్టిండండి, 40 స్ట్రైక్ రేటు. ఆయుష్ బదోని 33 బాల్స్తో 41 రన్స్ కొట్టిండండి, 1-4, 3 సిక్సెస్, 124.24 స్ట్రైక్ రేట్ అండి. డేవిడ్ మిల్లర్ వచ్చేసి మనకి 18 బాల్స్తో 19 రన్స్, 3 ఫోర్స్, 105.56 స్ట్రైక్ రేట్ అండి. అబ్దుల్ సమద్ వచ్చేసి మనకి 12 బాల్స్తో 27 రన్స్, 2 ఫోర్స్, 2 సిక్సెస్, 225.00 స్ట్రైక్ రేట్ అండి. ఠాకూర్ వచ్చేసి 3 బాల్స్తో 3 రన్స్ అండి, 100 స్ట్రైక్ రేటు. ఆవేష్ ఖాన్ 0 బాల్స్ ఫేస్ అవుట్ అండి. ఇక బౌలింగ్ లైనప్ చూసుకుంటే మనకి హర్షదీప్ సింగ్ పంజాబ్లో 4 ఓవర్స్తో 43 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు, 10.80 ఎకనామీ. వన్ ఆఫ్ ద కీ రోల్ అనుకోండి మ్యాచ్కి నిన్న. ఇక లుక్కీ ఫార్గసన్ 3 ఓవర్స్తో 26 రన్స్, 1 వికెట్, 8.70 ఎకనామీ. మ్యాక్స్వెల్ కూడా చాలా బాగా వేసినండి బౌలింగ్. 3 ఓవర్స్తో 22 రన్స్, 1 వికెట్, 7.30 స్ట్రైక్ రేట్ అండి. మ్యాక్రో జాన్సన్ 4 ఓవర్స్తో 28 రన్స్, 1 వికెట్, 7.00 స్ట్రైక్ రేట్ అండి. లాస్ట్ టైం ఈయన ఎక్కువ రన్స్ అని వచ్చేసినారు. స్టానిస్ 2 ఓవర్స్తో 15 రన్స్, 7.50 స్ట్రైక్ రేట్ అండి. చాహల్ 4 ఓవర్స్తో 36 రన్స్, 1 వికెట్ అండి, 9.00 ఎకనామీ. స్టానిస్ 7.50 ఎకనామీ, నాట్ స్ట్రైక్ రేట్. ఇలా చూసుకుంటే ఇవి ఉందండి. ఇంకా పంజాబ్ లైనప్ చూసుకుంటే మనకి ప్రియాంశ్ ఆర్య 9 బాల్స్తో 8 రన్స్ కొట్టిండండి, 1-4, 88.89 స్ట్రైక్ రేట్ అండి. ఇక ప్రభుసిమ్రన్ సింగ్ వచ్చేసి మనకి 34 బాల్స్ 69, ఈయనే ఇక వన్ ఆఫ్ ద కీ రోల్ అనుకోండి. ఇక 9 ఫోర్స్, 3 సిక్సెస్, 202.94 స్ట్రైక్ రేట్ అండి. శ్రేయస్ అయ్యర్ 30 బాల్స్తో 52 రన్స్, 3 ఫోర్స్, 4 సిక్సెస్, 173.33 స్ట్రైక్ రేట్ అండి. నెహల్ వధారియా 25 బాల్స్తో 43 రన్స్, 3 ఫోర్స్, 4 సిక్సెస్, 172.00 స్ట్రైక్ రేట్. ఇక మనకి ఎల్ఎస్జీ బౌలింగ్ చూసుకుంటే సాదుల్ ఠాకూర్ 3 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చిండు, 0 వికెట్, 13.00 ఎకనామీ అండి. ఆవేష్ ఖాన్ వచ్చేసి 3 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చిండు, 0 వికెట్, 10.00 ఎకనామీ అండి. దిగ్వేష్ సింగ్ రాతి 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇస్తున్నాడు, 7.50 ఎకనామీ. ఇంత మాత్రాన బౌలింగ్ వేసింది ఆయనే అండి. రవి బిష్నాయ్ 3 ఓవర్స్తో 43 రన్స్, 0 వికెట్స్, 14.30 ఎకనామీ. చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది నిన్న. ఇక మణిమరన్ సిద్ధార్థ్ 3 ఓవర్స్తో 28 రన్స్, 9.30 ఎకనామీ. అబ్దుల్ సమద్ 0.2 బాల్స్ 6 రన్స్, 18.00 ఎకనామీ. ఇక ఎందుకులో మిగిలిపోయిందని చెప్పి వేసినట్టున్నారు, ఎట్లాగో విన్ అయిపోతుందని చెప్పి లాస్ట్ అబ్దుల్ సమద్ వేయించినట్టున్నారు. అన్ని ఓవర్లు ఉండగా 6 రన్లు కట్టి చేయడం అంటే అంత ఈజీ కాదు అన్ని ఓవర్లో. ఇంకా అందుకని వేసినట్టున్నాడు అబ్దుల్ సమద్ కూడా. ఇక నిన్న బ్యాటింగ్ చూసుకుంటే, బౌలింగ్ చూసుకుంటే పంజాబ్ చాలా చంపినారండి. లక్నో అనేది కొంచెం డౌన్ అయిపోయింది. ఈ మాత్రం ఒకవేళ పంజాబ్ అనేది ఇదే స్కోర్ కొట్టుకుంటే కప్పు పంజాబ్ దాన్ని పక్కా చెప్తున్నా. ఎందుకంటే అక్కడ శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు. లాస్ట్ టైం కలకత్తాని ఇన్నిసార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళని, ఒకవేళ ప్లే ఆఫ్స్కి వెళ్ళినా ఓడిపోయిన కలకత్తాని తీసుకొచ్చి కప్పు కూర్చోబెట్టినట్టే అది శ్రేయస్ అయ్యర్కే సాధ్యం. నెంబర్ 1 క్యాప్టెన్షిప్, స్కోర్స్ కూడా ఆయన కొట్టిన ఫస్ట్ మ్యాచ్లో 97 నాట్అవుట్, నిన్న 52 నాట్అవుట్. ఆయన కొట్టినంత కొడుతూనే ఉంటాడు, విన్ని ముందు క్రియేట్ చేస్తాడు. కలకత్తా ఆయన తీసేసి వదులుకోవడం అలా తప్పండి. కలకత్తా తర్వాత అసలు ఆయన కింద రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. కలకత్తాలో విన్ చేపిస్తాను, పక్క పంజాబ్ని విన్ చేపిస్తారు. ప్రీతి జింతా కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తుంది. బల్ల గుద్ది చెప్తున్నా నేను. ఒకవేళ విన్ చేపిస్తే పక్కా నెక్స్ట్ టైం శ్రేయస్ అయ్యర్ ఈజీగా 30 crores కొడతాడు. అంత సత్తా ఉన్న ప్లేయర్, అంత 30 crores ఆప్షన్లో వెళ్తుందంటే అంత సత్తా ఉన్న ప్లేయర్ మనకి శ్రేయస్ అయ్యర్. ఒకవేళ ఇదే ఫ్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతే పంజాబ్ పక్క ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. ఫైనల్స్ కొట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ప్రతి ఒక్క బౌలర్ బాగానే ఆడుతుండు, ప్రతి శ్రేయాంక్ సింగ్, ప్రతి ఒక్క క్రికెటర్ బాగానే ఆడుతుండండి. ప్రతి ఒక్క బ్యాటర్ బాగానే ఆడుతుంది, ప్రతి ఒక్క బౌలర్ బాగానే ఆడుతుంది. ఒక్క పోయినా ఇంకొకరు దాని స్కోర్ ముందు తీసుకెళ్తున్నారు, ఒక్కరు పోయినా ఇంకొకరు తీసుకొస్తున్నారు, ఒక్కరు పోయినా ఇంకొకరు తీసుకొస్తున్నారు. బౌలింగ్లో కూడా ఒక్కరు వికెట్ తీసిన వేరే వాళ్ళు డ్రాప్ అయినా కానీ ఇంకొకరు వికెట్లు తీస్తున్నారు. అంత మంచిగా బిల్డప్ చేసుకునే ప్లస్ ఆర్డర్ వైజ్ కూడా కరెక్ట్గానే
ఒకడు మంచిగా ఆడలేదనుకో తర్వాత వెంటనే మంచిగా ఆడని తీసుకొస్తున్నాడు. దాని తర్వాత మంచిగా ఒకవేళ మంచిగా ఆడేవాళ్ళు ఫెయిల్ అయినాక మళ్ళీ ఇంకా చేంజ్ చేసుకొని ఇంకొక ప్లేయర్ని తీసుకొస్తున్నారు. క్యాప్టెన్షిప్ అనేది బాగుందండి. శ్రేయస్ అయ్యేది ఫర్దర్గా ఇండియన్ క్యాప్టెన్ కూడా అవ్వచ్చేమో మనకు తెలియదు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు చెప్పలేము మనం. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్, చాలా టీమ్స్కి క్యాప్టెన్షిప్ చేసిండు ఐపీఎల్లో కూడా. మేబీ చూద్దాం ఫర్దర్గా క్యాప్టెన్షిప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో మన శ్రేయస్ అయ్యర్ నుంచి. ఇప్పుడైతే పక్క చెప్తున్నా అండి, పంజాబ్ ఇదే ఫ్లోలో ఉంటే పక్క కప్పు పంజాబ్దే అండి. 2 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్లు విన్ అయింది. చూద్దాం ఫర్దర్ ఇక మ్యాచెస్. ఈరోజు మనకి ఆర్సీబీ గుజరాత్ ఉంది. మార్నింగ్ కల్లా దీనికి రివ్యూ చేస్తానండి నేను. ఒకవేళ కుదిరితే ఈవినింగ్ రివ్యూస్ అప్లోడ్ చేస్తాను. ఈ అన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంతవరకు వీడియో చూసినారంటే కంటెంట్ ఇంత అంత ఏదో నచ్చే ఉంటుంది, అందుకని చూస్తుంటారు. ఇక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.